భారతీయులుగా పుట్టినందుకు మేం గర్విస్తున్నాము. సెంచరీ కొట్టాలన్న సింగిల్ రన్తో మొదలైనట్టు సినిమా ప్రపంచంలో ఇది మా తొలి అడుగు. ఆదరిస్తారని ఆశిస్తూ మీ శివకుమార్. ఇంటర్వ్యూస్ అయిపోయినాయా ఏంది తమ్ముడు? ఇంటర్వ్యూస్ అయిపోయినాయా? అయిపోలేదన్నయ్య, ఇంకా జరుగుతున్నాయి. ఎన్ని ఇయర్స్ తమ్ముడు ఎక్స్పీరియన్స్ మనది? 3 years. నీది తమ్ముడు? 4 years అన్న. బోయిడ్ మనకన్నా పెద్ద పండితులు లెక్క ఉన్నాడు. Guys, can I have your resume please? Mr. Raju, please come. అరే ఏమైంది తమ్ముడు, ఎందుకు ఏడుస్తున్నావు? కరెక్ట్ ఆన్సర్ చెప్పినా కూడా రిజెక్ట్ చేసిరన్న. ఇంత కాలేం అడిగిరు, నువ్వేం చెప్పినావు? వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ డెవలపర్ అని అడిగారన్న. మరి నువ్వేం చెప్పినావు? ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ డెవలపర్ ఈజ్ టు డెవలప్ ద కంపెనీ అని చెప్పాను. సారీ అన్నాడు. నువ్వు సూపర్ తమ్ముడు, ధైర్యం చేసి గట్టి నిజమని చెప్పినావు. కానీ ఇవాళ రేపు నిజాలకు రోజులేడునే తమ్ముడు. బెటర్ లక్ నెక్స్ట్ టైం పో. Mr. Ravi, please come. నీ అబ్బా ఏం మనుషులరా. అరే నీకేమైంది తమ్ముడు? నాది కూడా దొబ్బిందన్న. ఇంత కాలేం అడిగిరు, నువ్వేం చెప్పినావు? అన్నీ అడిగారు, నేను ప్రిపేర్ అయ్యాను తప్ప. మరి 4 years ఎక్స్పీరియన్స్ అన్నావు. మా సార్ అదే చెప్పమన్నారు, నేను అదే చెప్పా. ఇంకేం అడిగిండు? ఇంకేం అడగలే, ఒక్కటి మాత్రం క్లియర్గా చెప్పారు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇందాకేదో క్యాజువల్గా అన్నా కానీ నువ్వు నిజంగా పండితుడే తమ్ముడు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. Mr. Kalyan, come. Shiva, you take care of this guy. I'll get back to you. హలో కళ్యాణ్.
సో హౌ యూ కళ్యాణ్? ఫైన్. హౌ వాజ్ యువర్ డే? ఫైన్, నాట్ బ్యాడ్. వై హావెంట్ టు పిన్ యువర్ రెజ్యూమే? దట్ జిరాక్స్ షాప్ గాయ్ ఇస్ నాట్ హ్యావింగ్ స్టెప్లర్. అది కూడా నా తప్పేనా? ఎస్. నథింగ్. ఓకే కళ్యాణ్, సే సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. మై సెల్ఫ్, ఐఎమ్ కాడుగోడ కళ్యాణ్, బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ హైదరాబాద్. కళ్యాణ్, వై డిడ్ యూ లీవ్ దట్ కంపెనీ? సారీ, వై డిడ్ యూ లీవ్ దట్ కంపెనీ? ఐ డిడెంట్ గెట్ యూ. అది కాదండి, మీరు ఆ కంపెనీ ఎందుకు వదిలేస్తారని అడుగుతున్నాను. ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి నేను? అక్కడ అమ్మాయిని గెలికేసి కేసులు ఏరుకొని మానేసాను అనుకుంటున్నారా? లేకపోతే కంప్యూటర్ పార్ట్ తీసుకెళ్లి సిటీస్లో అమ్ముకుంటున్నాను అనుకుంటున్నారా? హౌ ఆమ్ ఐ లుకింగ్ ఫర్ యూ? దట్ టైమ్ మై మదర్ వాజ్ ఇన్ హాస్పిటల్. ఐఎమ్ ది ఓన్లీ సన్ టు టేక్ కేర్ ఆఫ్ హర్. దే రిజెక్టెడ్ మై లీవ్. ఐ లెఫ్ట్ ద జాబ్. హలో, వాట్ మేక్స్ యూ యాంగ్రీ? యాంగ్రీ అండి, యాంగ్రీ. ఓకే, కూల్. డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్? యాజ్ పర్ యువర్ కంపెనీ రిక్వైర్మెంట్ ఎన్ని ఇయర్స్ మెన్షన్ చేశారు? 2 years. మళ్ళీ ఫ్రెషర్ వస్తాడు అని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఐ మీన్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని అడుగుతున్నాను. ఆ మొక్క డైరెక్ట్గా అడగొచ్చుగా. 2 years. డూ యూ హ్యావ్ ఎనీ రిలీవింగ్ లెటర్ ఫ్రమ్ దట్ కంపెనీ? లేదండి, లేదు. బయట 3,000 కడితే ఇనిషియల్గా ఆఫర్ లెటరు, ఐడి కార్డు, అఫీషియల్ మెయిల్ ఐడి, పే స్లిప్, హైక్ లెటర్ ఇస్తా అన్నాడు. మీరు జాబ్ ఇచ్చాక మిగతా 15,000 కడితే రిలీవింగ్ లెటరు, ఫామ్ 16, బ్యాంక్ స్టేట్మెంట్ అన్నీ ఇస్తా అన్నాడు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఏం మాట్లాడుతున్నారు? ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్ విప్రో టెక్నాలజీస్ అండ్ ఐ హ్యావ్ ఆల్ అథెంటికేషన్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ దట్ కంపెనీ. మీకు కోపం ఎందుకు వస్తుందండి? కోపం కాకపోతే ఇంకేంటండి? జెన్యున్గా వచ్చి నన్ను అడ్డమైన క్వశ్చన్లు అడుగుతారు. ఫేక్ పెట్టుకొని వచ్చినవా అని సమ్మగా తీసుకుంటారా? మీకు 2 years తర్వాత 1 year గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్లో ఏం చేశారు మీరు? అడక తిన్నా. బజార్లలో, బస్ స్టాప్లలో అడక తిన్నా. అక్కడిక్కడ ఎందుకండి? మీలాంటి కంపెనీలకు పోయి ఒక జాబ్ కోసం, ఒక ఆపర్చునిటీ కోసం అడక తిన్నా. వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్? అంటే అదేనండి, మీ బలాలు బలహీనతలు ఏంటి అని అడుగుతున్నాను. ఒక ఫుల్ బాటిల్ తాగుతా, అది నా బలం. తాగిన తర్వాత కక్కుకుంటా, అది నా బలహీనత. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఏం మాట్లాడడం ఏంటండి? మీరు బౌన్సర్ని రిక్రూట్ చేసుకుంటున్నారా, డెవలపర్ని రిక్రూట్ చేసుకుంటున్నారా? బలాలు గిలాలు అని మాట్లాడుతున్నారు. ఓకే, సే సంథింగ్ అబౌట్ మై కంపెనీ. ఇది కరెక్ట్ క్వశ్చన్. రియలీ టు బి ఫ్రాంక్, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ యువర్ కంపెనీ. నాకు మీ కంపెనీ గురించి ఒక్క ముక్క తెలియదు. మా ఫ్రెండ్ ఓపెనింగ్స్ ఉన్నాయన్నాడు, వచ్చిన అంతే. వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? ఫ్యూచర్లో ఒక కొత్త కంపెనీ పెట్టాలనుకుంటున్నా. ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై మేనేజ్మెంట్ స్కిల్స్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్ అండి. అడగండి. వై షుడ్ ఐ హైర్ యూ? అదేనండి, నేను మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అని అడుగుతున్నాను. వద్దండి, నన్ను తీసుకోకండి. బయట ఊరిమే తిరగటోళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకోండి. మీకు డెవలపర్ కావాలి కదా, మీ కంపెనీ వాడు బాగా డెవలప్ చేస్తాడు. వాట్ కైండ్ ఆఫ్ ఏ క్వశ్చన్ ఈస్ దట్ సార్? యువర్ రిక్వైర్మెంట్ ఈస్ ఫర్ ఏ డెవలపర్ విత్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 2 years, రైట్? యా. దెన్ వై నాట్ మీ? ఓకే కళ్యాణ్, ఐల్ గెట్ బ్యాక్ టు యూ. మళ్ళీ అదేంది? అంటే మీరు నాకు ఓకే అయితే నేను మీకు కాల్ చేసి చెప్తానండి. అంటే మీ కాల్ కోసం పిన్నెం పెట్టి పిట్టే కోసం చూసినాడు చూడాలా? అంటే అలా కాదండి. అది కాదు ఇది కాదు సార్. నాకు జాబ్ కన్ఫర్మా కాదా ఇప్పుడే చెప్పండి. నేను వేరే కంపెనీ వెతుక్కోవాలి. సెలెక్టెడా రిజెక్టెడా ఏదైనా ఒకటి చెప్పండి. సెలెక్ట్ అయినండి, మీరు నెక్స్ట్ వీక్ నుంచి వచ్చేయండి. ఓకే కళ్యాణ్ గారు, మీరు బయట వెయిట్ చేయండి, నేను ఏ సంగతి అనేది మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే సార్. Hey Kalyan, how was your interview? జాబ్ కన్ఫర్మ్ అక్కడ. What? యా. శివ, వాడికి జాబ్ కన్ఫర్మ్ చేసావా? అవును మా ఫీల్ అయినట్టున్నాడు. వాట్? హ్యావ్ యూ గాన్ మ్యాడ్? వాడిని సెలెక్ట్ చేయడం ఏంటి? నీ ప్రాబ్లం ఏంట్రా? ప్రాబ్లం అంటావేంటి? వాడి బిహేవియరు, వాడి డ్రెస్సింగ్, వాడి లాంగ్వేజ్ చూసావా? వాడిని సెలెక్ట్ చేయడం ఏంటి? హే, వాడి బాన్ అండ్ బాటప్ మొత్తం హైదరాబాద్ రా, అది అలాగే ఉంటుంది. అయినా వాడి లాంగ్వేజ్ ఎలా ఉంటే నీకెందుకు చెప్పు? నీకు కావాల్సింది ఇంగ్లీష్లో మాట్లాడడం, అది వాడికి వచ్చు. యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ యూ నీడ్ ఎ డెవలపర్ విత్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 2 years, రైట్? But as per company norms, you are not supposed to recruit such kind of a person. Hey, try to kill the bloody rules, man. You do whatever you want, I don't mind, but I want to see him in my office, that's it. Okay then, it's up to you. ఒరే, ఎక్కడో ఏదో ఊర్లో ఉద్యోగం చేసుకోవాల్సిన మనం కష్టపడి కంపెనీ పెట్టుకొని స్టేజ్లో ఉన్నాం. కష్టం విలువ తెలిసిన వాడికి జాబ్ ఇస్తే కష్టపడి పనిచేస్తాడని నేను అనుకుంటున్నాను. అయినా
నెలకో రోజుకో కాల్ చేసి ఆరోగ్యం బాగా చూసుకో అమ్మా, ఆరోగ్యం బాగాలేకపోతే టాబ్లెట్ వేసుకో అమ్మా అనే కొడుకులు ఉన్నాయి. ఈ రోజుల్లో తల్లి కోసం ఉద్యోగం మానేసే కొడుకులు ఎంతమంది ఉంటారు చెప్పు, దట్ ఇన్ విప్రో టెక్నాలజీస్. వాడు ఫ్యూచర్లో కంపెనీ పెడతాడని క్లియర్గా చెప్తున్నాడు రా. మనం కాకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు చెప్పు? వాడి బిహేవియర్, వాడి డ్రెస్సు ఇవి నీకు కనిపిస్తున్నాయి, కానీ ఆ మాటల వెనకాల ఏదో సాధిస్తాలన్న కసి నాకు కనిపిస్తుంది. వాడు చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఉంటాడు రా. వీడి స్ట్రేట్ ఫార్వర్డ్ బిహేవియర్ ఎవ్వడికి నచ్చుండదు. ఆ ఫ్రస్ట్రేషన్లో అలా మాట్లాడుతున్నాడు. గాట్ ఇట్? యా. దెన్ ఇంకెందుకు లేటు, గో 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 గెట్ ఇట్ డన్ ఇమిడియట్లీ. Hey Kalyan, congrats buddy, you got selected. గట్టిగా మాట్లాడుతాను. కట్ ఒకసారి చూడండి. కట్ యాక్షన్. అడుగు యాక్షన్. అడుగు. అంత దూరం నుంచి దగ్గర అందరూ. యాక్షన్. అరే ఆగినందుకు నా కట్. ఇక్కడ కూడా ఎంటర్టైన్ చేస్తాను. ఇటు సైడ్ కూడా ఎంటర్టైన్ చేయ బాగుంది. అందరూ చూస్తున్నావు అన్న. యాక్షన్. రాజు మాట్లాడుకోండి, డిస్కషన్ చేసుకోండి. రాజు యాక్షన్. వన్ మోర్ యాక్షన్. నాట్ అన్ ఇష్యూ. స్టార్ట్ చేయి. కంటిన్యూ చేయగా నువ్వు. కట్ కట్ చెప్పు. కట్ చేయండి. పెట్టినా పెట్టలే. అయినా వాడు స్క్రీన్ బిహేవియర్ కట్. వాడు చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఉంటారు కదా. వీడు స్టేట్ ఫార్వర్డ్ బిహేవియర్ ఒకటి నచ్చుండదు. ఆ ఫస్ట్ స్టేషన్లో మాట్లాడుతుంది వాడు. విప్రో టెక్నాలజీస్. కట్. ఐ వర్క్ ఫర్ విప్రో టెక్నాలజీస్. మాట్లాడుతున్నారండి, ఏం మాట్లాడుతున్నారు? నిన్నే. కట్. మాట్లాడుతున్నారండి, ఏం కట్. పోయి ఒక ఆపర్చునిటీ కోసం అడుగుతున్నాం. కట్ చేయి. అది